ఎప్పుడైనా కానీ మాలో ఒకడు మావాడు అనుకునే వాడిని ఇక్కడ గెలిపిస్తారు. అలాంటిది ఎక్కడి నుంచో రోల్స్ రాయిస్ కార్లో వచ్చి సూటు బూటు వేసుకుని హెలికాప్టర్లో వచ్చే వాళ్ళని ఎందుకు ఓటేస్తే గెలిపిస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడ ఇప్పుడు సింగపూర్ చేస్తాం అంటున్నారు. సింగపూర్ ఎలా చేస్తారండి? ఒక పక్కన కృష్ణా నది ఉంది, ఒక పక్కనేమో కొండ ప్రాంతం ఉంది. సింగపూరు మీరు చూసారా ఎప్పుడన్నా? స్కై స్క్రేపర్స్ ఉంటాయి, ఏమో పెద్ద పెద్ద రహదారులు అవన్నీ. ఇక్కడ స్పేస్ ఎక్కడుంది మీరు చేయడానికి? అంటే ఈ ఇల్లులన్నీ లేపేస్తారా? కొండ ప్రాంతాల్లో అందరినీ అక్కడి నుంచి తీసేస్తారా? సో అంటే మీరు ఒక సింగపూర్ చేయాలనుకుంటే బేసిక్గా మీకు ఒక బిల్డింగ్ పర్మిట్లకి వీటిలన్నిటికి కూడా చాలా కష్టం అవుతుంది. సో ఆయనకి ఎటువంటి ఇక్కడ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పరిపాలన కానీ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ మెంబరు, సెంట్రల్ మినిస్టరు, ఆయనకి లాబింగ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్తో మాట్లాడడం తెలుసు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం అనేది ఆయనకి ఎప్పుడు అలవాటు లేదు.